హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి దివ్య దర్శన భాగ్యం తనకు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజే లభించడం జీవితంలో మరుపురాని సంఘటన అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. అయోధ్య దర్శన అనుభవాలను జితేందర్ రెడ్డి జిఎస్ మీడియాతో పంచుకున్నారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ నుండి తన కుటుంబానికి ఆహ్వానం అందడంతో పులకించిపోయామని, ప్రాణ ప్రతిష్ఠ రోజు అయోధ్య అంతా పండుగ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ పూజ జరుగుతున్న సమయంలో ఆలయం పైభాగంలో గరుడ పక్షులు విహరించడం తాను కళ్ళారా చూశానని ఆయన అన్నారు. 500 ఏళ్ల నిరీక్షణ తరువాత శ్రీరాముడికి భవ్యమైన మందిరం నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తాను ప్రార్థించినట్లు జితేందర్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తన వంతు సహకారాన్ని అందించినట్లు తెలిపారు. ఊహించని వాతావరణంలో, ఒక మైకంలో, ఒక దేవుని భక్తిలోకి, శ్రద్ధలోకి వెళ్ళిపోయిన స్థానము ఆ మూమెంట్స్ అన్నమాట. ఎందుకంటే ప్రతిష్ఠ అవుతున్న సమయంలో, ప్రతిష్ఠ చేస్తున్న ప్రాణ ప్రతిష్ఠ మోదీ గారు అటు బాలరాముని చేస్తున్న సమయంలో 2 పెద్ద గద్దలు ఏవైతే ఉన్నాయో రావడము అవి దాని మీద పర్యవేక్షించిపోవడము, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక భక్తి భావంతో, ఒక మంచి దీంతో నిజంగా కూడా ఏదైతే ఉన్నదో రాముడు వెలుస్తున్నాడు, దానిని మన దగ్గర ఎట్లయితే సెక్యూరిటీ మెన్ మొదలు వచ్చి మంత్రులు వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లయితే పర్యవేక్షించిపోతుంటారో ఆ విధంగా ఆ గద్దలు వచ్చి కూడా పర్యవేక్షించిపోతున్నదా అటువంటి మాటలు, అటువంటి సందర్భాలు, అటువంటి ఊహలోకి వెళ్ళిపోయాం. అంత మంచి దీంట్లో వెళ్ళిపోయాం. అక్కడ ఎవరం కలిసినా, అందరం కలిసినా కానీ జై శ్రీరామ్ అనే నినాదంతో అందరం కూడా మాట్లాడుకున్నాం.